నమస్తే. వాస్తు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. గత కొన్ని నెలలుగా నేను శ్రీ పద్మ గారితో కొన్ని వీడియోస్ చేసినప్పుడు చాలామంది కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేస్తూ ఉండేవాళ్ళు. అపాయింట్మెంట్ తీసుకోలేని వాళ్ళు కావచ్చు, లేదా కన్ఫ్యూజన్ ఉండేవాళ్ళు కావచ్చు, లేదా దూరం ప్రాంతంలో ఉన్నాము, మేము రాలేము, ఒక చిన్న ఎపిసోడ్ చేయగలరని ఇలా రిక్వెస్ట్లు చేసినప్పుడు మేము చాలా ఎపిసోడ్స్లో మాకు మీరు మెయిల్ చేయొచ్చు లేదా కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయొచ్చు అన్న దాంట్లో చాలామంది కామెంట్స్, మెయిల్స్ పంపించడం జరిగింది. సో వాళ్ళ కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది మీ ముందుకి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ వాస్తు సందేహాల కార్యక్రమానికి సంబంధించి, మీ ఇంటికి సంబంధించి, మీ ఆఫీస్కి సంబంధించి, మీ వ్యాపారానికి సంబంధించి ఏదైనా సరే వాస్తులో మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, మేము క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళందరికీ ఈ కార్యక్రమం, ఈ వేదిక మీకు చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా కామెంట్ చేయొచ్చు. మేము ప్రతి కామెంట్ చదివి ఎపిసోడ్ రూపంలో మీకు అందించడం జరుగుతుంటుంది. ఇవాళ మాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి అండ్ దాంతోపాటు కొన్ని మెయిల్స్ కూడా ఉన్నాయి. శ్రీ పద్మ గారు మనతో ఉన్నారు. సో ఆవిడని అడిగి క్లియర్ చేసే అవకాశం మనం తీసుకుందాం. నమస్తే శ్రీ పద్మ గారు. నమస్తే. మనకు ఒక మెయిల్ వచ్చింది. నేను ఆ మెయిల్ మీకు ఒకసారి చదివి వినిపిస్తాను మ్యామ్. నమస్కారం అండి, నా పేరు గిరిజ. నేను మేడ్చల్ నుంచి ఈ మెయిల్ పంపిస్తున్నాను. నాకు ఒక చిన్న సందేహం అండి. ఇంట్లో బోన్సాయి మొక్కల్ని పెట్టుకుంటే పిల్లల్లో ఎదుగుదల తగ్గిపోతుంది, పిల్లలకి చాలా ఎఫెక్ట్ అవుతుందని విన్నాను. ఇది ఎంతవరకు నిజము? మా ఇంట్లో 2 బోన్సాయి మొక్కలు ఉన్నాయి. ఉంచాలో తీసేయాలో అర్థం కావడం లేదు. మొక్కలకి కూడా వాస్తు ఉంటుందా, వర్తిస్తుందా అని అడిగింది. ఇంకొక మెయిల్ కూడా ఉంది మ్యామ్. నమస్తే మేడం, నా పేరు శ్రీనివాస్ అండి. మేము సంగారెడ్డిలో ఉంటాము. మేము కొత్తగా డూప్లెక్స్ హౌస్ కట్టుకుంటున్నాము. దాంట్లో పూజ గది 2 అంతస్తులో పెట్టాలి అని అనుకుంటున్నాము. అయితే పూజ గది కిచెన్ ఉన్న ఫ్లోర్లోనే ఉంచాలి అని అంటున్నారు. కాకపోతే మేము ఎక్కువ టైం 2వ అంతస్తులోనే టైం స్పెండ్ చేస్తాము. కాబట్టి 2వ అంతస్తులో పూజ గది ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తము పార్కింగ్ ఏరియా కింద పెట్టాలి అనుకుంటున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో కిచెన్, డైనింగ్ రూమ్ మరియు ఒక పెద్ద హాల్, ఇంకా ఒక సింగిల్ బెడ్రూమ్ కట్టి దానిపైన సెకండ్ ఫ్లోర్లో పూజ గది మరియు ఇతర గదులు కట్టాలని అనుకుంటున్నాము. మేము పూజ గది ఏ ఫ్లోర్లో పెడితే బాగుంటుందో సలహా ఇవ్వండి. వీళ్ళు అపాయింట్మెంట్ తీసుకుంటే బాగుంటుందేమో నా పర్సనల్ ఒపీనియన్. ఇంత చాలా పెద్ద కన్ఫ్యూజన్ లో ఉన్నారు వాళ్ళు. ఫస్ట్ ఏమో బోన్సాయి మొక్కల గురించి అడిగారు. చాలా మందికి తరచుగా వచ్చేటువంటి ప్రశ్న, మొక్కలకి ఫస్ట్ వాస్తు వర్తిస్తుందా అంటే, వాస్తు అనేది ప్రతి ఒక్క దానికి వర్తిస్తుంది. వాస్తు అంటే ఏదో మాయో మర్మమో లేదా మ్యాజిక్కో కాదు. ఇది ఇక్కడ ఉన్నదంతా సైన్స్. మనం దాన్ని సైన్స్గా మనం కనుక కన్సిడర్ చేస్తే మనకి అర్థమవుతుంది. ఇక్కడ బోన్సాయి మొక్కలు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అంటే, ఒక్కసారి మనం జనరల్గా లాజిక్ ఆలోచిస్తే, ఇప్పుడు ఏ మొక్కనైనా సరే దాని గ్రోత్ని మనం, దాని ఎదుగుదలని కుదించేసి దాన్ని ఒక చిన్న కుండీలో పెంచడం వల్ల అది ఎంతవరకు అది కరెక్ట్ అయిన విషయము. ఒక మొక్కను తీసుకొచ్చాము, ఏపుగా ఎదిగేటువంటి మామిడి మొక్కో లేదంటే ఉసిరి మొక్కో లేదంటే ఇంకేమన్నా సరే పెద్ద పెద్ద రావి చెట్లు అవి ఇవి చాలా ఉన్నాయి. వీటిల్ని ఒక కుండీలో పెంచి అది పెరుగు అని అది పెరగట్లేదని చెప్పి దానికి కృత్రిమైనటువంటి ఎరువుల్ని వేసి వాటిని అలా కుండీల్లో ఉంచేసి పెంచడం ఎంతవరకు కరెక్ట్? వాస్తవానికి మనం ఇప్పుడు ఇది కరెక్టా అంటే ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు అందరూ అది తప్పనే అంటారు. ఎందుకంటే ఈ దేనికి ఉండేటువంటి స్వేచ్ఛ దానికి ఉంది. ఎలా పెరగాల్సిన మొక్క అలాగే పెరగాలి. అది ఏపుగా విస్తారంగా, పాపం అది ఎవరిని మీరు నాకు ఇంత ఎరువు వేయండి అనకుండానే హ్యాపీగా అది పెరుగుతుంది. దాన్ని పెరిగే అవకాశం, దానికి తగినటువంటి పరిస్థితులు మనం కల్పిస్తే, దాన్ని మనం తీసుకొచ్చి బోన్సాయి అని చెప్పి దాన్ని ట్రిమ్ చేసేసి దానికి ఏమేమో ఎరువులు పోసి దాని హార్మోన్స్, మొక్కలకి పైగా ఈ పొందే కొత్తగా హార్మోన్స్ పుట్టుకొస్తున్నాయి, వాటికి కొత్త హార్మోన్స్ పెట్టేసి వాటిని కుదించేసి దానికి పళ్ళు పూలు కాస్తున్నాయంటే అది చాలా చాలా తప్పు. అది వాస్తు విరుద్ధమా అంటే, వాస్తు అనే విషయం ఒకటైతే వాస్తు చెప్పినా అదే చెప్తుంది, మనిషిగా మనం చెప్పేది దాని పాపాన్ని మనం మూటగట్టుకుంటున్నాం. ఇప్పుడు ఒక మనిషే ఉన్నాడు, మనిషి ఎక్స్ట్రాడినరీగా పని చేయాలి అని చెప్పేసి ఒక పొట్టిగా కాస్తగా ఉండేట్టుగా చేసేసి వాళ్ళు చాలా ఎక్స్ట్రాడినరీ పని చేయాలని వాళ్ళకి మందులు ఇచ్చేస్తూ, హార్మోన్లు ఇచ్చేస్తూ, అబ్బా వీళ్ళు ఎదుగుదల లేదు కానీ వీళ్ళు చాలా బాగా పెరిగారు అని అంటే అది ఎంత హాస్యాస్పదంగా, ఎంత అసహ్యంగా ఉంటుందో అదేవిధంగా ఇది కూడా అంతే కదా. ఇప్పుడు ఒక మొక్కనైనా సరే, ఒక మనిషినైనా సరే, మనిషి జోలికి అలా వెళ్ళినప్పుడు మొక్కల జోలికి ఎందుకు వెళ్ళాలి మనం? మొక్కలైనా ప్రాణం ఉన్నవే, అది మనకు తెలిసిందే. కాబట్టి దేనికి ఎలా ఎదగాలో దాని స్వేచ్ఛ దానికి మనం ఇవ్వాలి. అలా ఇవ్వనప్పుడు ప్రతి ఒక్కటి బాధపడుతుంది. ప్రతి ఒక్కటి దాని మనసులో అది ఒక ఘోషను అనుభవిస్తుంది. ఆ ఘోషే మనకి శాపంగా మారుతుంది. కాబట్టి బోన్సాయి మొక్కల్ని ఇంట్లో పెట్టుకోవద్దు అనటానికి గల ముఖ్యమైనటువంటి కారణాల్లో
ఇది కూడా ఒక కారణం. ఎందుకు అని అంటే ఏ మొక్కని దాని గ్రోత్ని మనం ఆపకూడదు. స్టంటెడ్ గ్రోత్ అంటాం కదా, ఏదైనా సరే దానికి ఎంత ఎదుగుదల ఉందో దాన్ని ఎదగనివ్వండి, స్వేచ్ఛగా ఎదగనివ్వండి. మీకు ఇంకా ఇంట్లో మొక్కలు పెట్టుకోవాలి, అందంగా చేసుకోవాలి అనుకుంటే ఇండోర్ ప్లాంట్స్ ఎన్నో ఉన్నాయి, అవి తెచ్చుకుని పెట్టుకోండి. అవి కూడా సంతోషిస్తాయి. అవి ఎండలో బతకలేవు, బయట బతకలేవు, అవి నీడలోనే ఉంటాయి, ఇంట్లోనే ఉంటాయి. అలాంటివి పెట్టుకోండి. మనం సంతోషించాలి కదా అనేటువంటి ఆరాటంలో ఒక దాని జీవితంలో లేదంటే వాటిని కుదించేసో వాటితో ఆటలు ఆడుకోవటం చాలా తప్పు. కాబట్టే మనం బోన్సాయి మొక్కల నుంచి దూరంగా ఉండండి అంటారు. అయితే ఆవిడ ఒక మాట అడిగారు, పిల్లల మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా అని. పిల్లల మీద ప్రభావం అని అంటే మొక్కలు పిల్లలు ఒకటే లాంటివి కాబట్టి మనం చాలామంది బోన్సాయి మొక్కలు పెట్టుకుంటే పిల్లల గ్రోత్ మీద ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటి సింబాలిక్గా అంటున్నారే తప్ప దానికి దీనికి సంబంధం లేదు. అయితే ఇంకొక విషయం ఏంటి, ఏది ఏవైనప్పటికీ కూడా ఒక వస్తువుని మనం అలా చూస్తూ ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా దానికి అనుకూలంగానే ఉంటాయి. ఒక వైలెన్స్ చూస్తూ ఉన్నామనుకోండి, వాళ్ళ థాట్స్ కూడా వైలెంట్గా మారుతాయి. అదే ఒక సంతోషాన్నో మంచినో చూస్తూ ఉంటే మన మనసులో కూడా ఆ మంచి ఆ సంతోషం అనేటువంటిది ఉంటుంది. ఇది కూడా అంతే. ఒక స్టంటెడ్గా ఒక గ్రోత్ అంటే ఒక మామిడి మొక్కని మన పిల్లలు కానీ మనం కానీ ఒక చక్కగా విస్తారంగా పెరగటమే చూసాం, కానీ దాన్ని తీసుకెళ్ళి ఒక కుండీలో పెట్టేసి పెద్ద పెద్ద మామిడికాయలు దానికి కాయపిస్తే అది ప్రకృతికి విరుద్ధమైనటువంటి చర్య. కాబట్టి ఇలాంటివి మనము చూస్తూ విరుద్ధమైనటువంటి చర్యల్ని చూస్తూ ఉండటం పెరగటం కరెక్ట్ కాదు. కాబట్టి ఇవి తీసేయటమే మంచిది. ఏవి ఎలా పెరగాలో అలా పెరగాలి, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. అదే వాస్తు చెప్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. సో సెకండ్ కామెంట్లో కూడా మనం చూస్తే వాళ్ళు అడిగింది ఏంటంటే డూప్లెక్స్ హౌస్ తీసుకుంటున్నాము, పూజ గది కోసం వాళ్ళ తిప్పలంతా ఇంత కాదు. చాలా పెద్ద క్వశ్చన్ అడిగారు. ఏం చెప్పొచ్చు వాళ్ళకి? ఒకటండి, నాకు వాళ్ళ ప్రశ్నను బట్టి అర్థమైంది ఏంటి అంటే వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, కంప్లీట్ గ్రౌండ్ ఫ్లోర్ యాజ్ పర్ దేర్ క్వశ్చన్ వాళ్ళు మొత్తం పార్కింగ్ పెట్టేసుకుని ఫస్ట్ ఫ్లోర్లోనేమో కిచెన్ హాల్ పెట్టుకుందాం అనుకుంటున్నారు. ఐ థింక్ వాళ్ళు ఏదో బెడ్రూమ్ కూడా ప్లాన్ చేసుకున్నట్టున్నారు, రైట్? ఎస్. తర్వాత దానిపైన ఫ్లోర్లో వాళ్ళు ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో అక్కడ పెట్టుకుంటాము, మాకు కన్వీనియంట్గా ఉంటుంది కదా అని అంటున్నారు. అయితే ఈ మధ్యలో చాలా మంది అనేది ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లో మీకు కిచెన్ ఉంది కాబట్టి అక్కడే దేవుడి గది ఉండాలి అని అంటున్నారు. వాళ్ళ ప్రశ్న అదే కదండి? ఎస్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే కిచెన్ ఉన్న ఫ్లోర్లోనే దేవుడి గది పెట్టుకోవాలి అంటానికి గల అంతరార్థం ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళు 2 అంతస్తులు వేశారు, 2వ అంతస్తు మీదే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. మరి కిచెన్ అక్కడ పెట్టుకోవచ్చు కదా, కిందనంతా మామూలు హాల్ వేరే ఏదైనా గెస్ట్లకి రూమ్లు అవి పెట్టేసుకుని వాళ్ళు ఉండే ఫ్లోర్లోనే కిచెన్ పెట్టుకోవచ్చు కదా. ఎందుకు మనకు ఆ థాట్ రావట్లేదు? ఎందుకంటే అది చాలా డిస్కంఫర్టబుల్గా ఉంటుంది. ప్రాక్టికల్గా మనం ఆలోచించుకున్నా అప్పుడు ఏమవుతుంది, ఆ ఒక్క ఫ్లోరే మీది అవుతుంది, కింద ఫ్లోర్ మీది కాదు. ఇది కూడా అంతే. ఏదైనా సరే దానికి రీజన్ ఏంటి అంటే ఏదైతే మనది అని అనుకుంటామో, ఎక్కడి నుంచి అయితే మనది స్టార్ట్ అవుతుందో ఆ ఫ్లోర్లోనే దేవుడి గది అనేటువంటిది ఉండాలి. గది కావచ్చు, ఒక షెల్ఫ్ కావచ్చు. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు హోమాలో యజ్ఞాలో ఏదో పూజో పునస్కారమో చేస్తూ ఉంటాం మన ఇళ్ళల్లో. అది చేసినప్పుడు మీరు ఎప్పుడైనా గమనించి చూడండి, హోమం చేసినప్పుడు పొగ పైనుంచి కిందకి రాదు, కింద నుంచి పైకి వెళ్తుంది. అలాగే సౌండ్ అయినా సరే, మంత్రోచ్చారణ అయినా సరే కింద నుంచి పైకి వెళ్ళాలే తప్ప పైనుంచి కిందకి రాకూడదు. అంటే రెజొనేట్ అవుతుంది సౌండ్ అనేటువంటిది, విస్తారంగా స్ప్రెడ్ అవుతుంది. కానీ పొగ అలా కాదు, పొగ ఎప్పుడు కూడా కింద నుంచి పైకి వెళ్తుంది. ఎప్పుడు కూడా ఆ పూజలు కానివ్వండి, ఆ పరిమళాలు కానివ్వండి ఇంటి నిండా పాకాలి. అది మన కాన్సెప్ట్ ఏది కదా. మనం సాంబ్రాణి ధూపం ఎందుకు వేస్తాం? నెగిటివ్ ఎనర్జీస్ పోవాలి అని కదా మనం ఉండాలని వేస్తాం. మీరు ఆ సాంబ్రాణిని మేము 2nd ఫ్లోర్లో ఉంటున్నాం కదా అని ఉత్తి 2nd ఫ్లోర్లోనే పెట్టుకుంటే ఏమవుతుంది, అది పైకి వెళ్ళిపోతుంది లేదా అక్కడే చుట్టేస్తుంది. అంతేగాని కింద ఫ్లోర్లోకి రాదు. అప్పుడు కింది ఫ్లోర్లో మొత్తం అంతా నెగిటివ్ ఎనర్జీ అలుముకుంటుంది. ఇప్పుడు దేవుడు కావచ్చు, దైవ ధ్యానం కావచ్చు, పూజ కావచ్చు, ఇవంతా ఏంటి, ఒక విధమైనటువంటి మనల్లో మనం ప్యూరిఫై చేసుకునేటువంటివి, పవిత్రమైనటువంటి విషయాలు. వీటి వల్లనే మనలో ఉండేటువంటి నెగిటివిటీ, మన ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ పూర్తిగా సంహరించబడతాయి. కాబట్టి ఇది ఇక్కడ ఏం పాయింట్ ఉంటుంది, ఎప్పుడు కూడా కింద నుంచి పైకి వెళ్ళాలి కానీ పైనుంచి కిందకి రాకూడదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమైనటువంటి అంటే వంటగది కావచ్చు, వంటగది చాలా ఇంపార్టెంట్ జీవితంలో, అదేవిధంగా పూజ గది కావచ్చు, ఇలా ముఖ్యమైనటువంటివి ఎప్పుడు కూడా మనం ఒకవేళ 2 ఫ్లోర్స్ వేసుకున్నప్పటికీ కూడా అది గ్రౌండ్ ఫ్లోర్లో ఉండాలి. గ్రౌండ్ ఫ్లోర్ని మీరు కంప్లీట్గా పార్కింగ్గా వాడుకున్నారు కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో కిచెన్, నెక్స్ట్ వాస్తు అనుకూలంగా పూజ గది మీరు నిర్మించుకోవటం చాలా మంచిది. మేము పైన అక్కడ ఉంటున్నాం కదా 2nd ఫ్లోర్లో అనేసి అక్కడ పూజ గది పెట్టుకోకండి. సో ఏదేమైనా
కొంత క్లారిటీ రావాలంటే వాస్తురీత్యా మనం కూడా కొన్ని చూడాలి కాబట్టి ఇలాంటి వాళ్ళు ఒకసారి అపాయింట్మెంట్ తీసుకోవడమే మంచిదేమో అనిపిస్తూ ఉంటుంది. చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళకి. క్వశ్చన్లోనే వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఒకసారి వాళ్ళు ఫ్లోర్ ప్లాన్స్ వాళ్ళు ఏదైతే కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫ్లోర్ ప్లాన్స్ అవి కూడా మన దగ్గరికి తీసుకొని వచ్చి టైం స్పెండ్ చేయగలిగితే మనం వాళ్ళకి క్లారిటీ షూర్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.